మిత్రమా, ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. నిన్ను భారం అనుకునే బంధాలతో బలవంతంగా జీవించకండి. వాటికి దూరమై ఒంటరిగా బ్రతకడం మేలు. ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా మనవాళ్ళు అవుతారు. కఠినంగా మాట్లాడితేనే అయిన వాళ్ళు కూడా దూరం అవుతారు. అందుకే అందర్నీ ప్రేమగా పలకరిద్దాం. కప్ప తామర పువ్వు చుట్టే ఉంటుంది, కానీ ఎక్కడి నుంచో వచ్చిన తేనెటీగ మాత్రమే తామర పువ్వు మకరందాన్ని ఆస్వాదిస్తుంది. మనం ఎక్కడున్నామన్నది కాదు, ఏం చేస్తున్నామన్నది ముఖ్యం. కష్టాల్ని ఎదురించే దమ్ము, బాధలను భరించే ఓర్పు ఎప్పుడైతే నీలో ఉంటాయో అప్పుడు జీవితంలో నువ్వు గెలవబోతున్నావని అర్థం. తప్పులు చేసేవాడు అమాయకుడు, ఒక తప్పును మళ్ళీ మళ్ళీ చేసేవాడు మూర్ఖుడు. తప్పులే చేయనివాడు చేతగానివాడు. తనకు తెలియకుండా తప్పును చేసి తనకు తెలిసి ఆ తప్పును సరిదిద్దుకునేవాడే మనిషి. ఇది కలియుగం కాదు, అవసర యుగం. ఎప్పటి వరకైతే నచ్చినట్టు బతుకుతామో అప్పటి వరకు చాలా మంచివాళ్ళం. కానీ ఒక్కసారి మన మనసుకు నచ్చినట్లుగా మనం బ్రతకడం మొదలు పెడితే సెకండ్స్లో చెడ్డవారు అయిపోతాం. ఏ రాత రాసినా కాగితము తనలో దాచుకుంటుంది, కానీ కొన్ని రాతలు మాత్రమే కాగితాన్ని దాచుకునేలా చేస్తాయి. పరిచయాలు అంతే. కొన్ని తామరకు మీద నీటి బొట్టులా జారిపోతుంటాయి, కొన్ని మనసు పొరల మధ్య మొగలి రేకుల్లా నిలిచిపోతాయి. అవి పరిమళించే పరిచయాలు. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు, బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు. బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు. నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు. అందరికీ అందుబాటులో ఉండకు, అలుసైపోతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అర్హత లేని వాళ్లకు అతిగా చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం.